హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో నేను వచ్చేసి మీ వినోద్. ఈరోజు మనతో ప్రమోద్ రవి గారు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడారు. లాస్ట్ టైం వచ్చేసి ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. సో కాంగ్రెస్లోకి వచ్చాక ఏం జరిగింది, సో ముందుకు వచ్చారు, ఏంటి చాలా విషయాలు చెప్పింది అన్న. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఫైన్ బ్రదర్. అన్న ఫస్ట్గా మీరు అసలు బీఆర్ఎస్ నుంచి దీనిలోకి వచ్చారు. సో ఏమేమి చేంజ్ జరిగినాయి దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ నడుస్తున్నాయి కాబట్టి ప్రచారం అవుతుంది. సో ఏ విధంగా అవుతుంది ప్రచారం, ఏంటి అనే దాని గురించి మాట్లాడదు. అంటే ప్రచారం ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి చాలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున అనేక మంది కాంగ్రెస్ లీడర్లు ఇక్కడే మోహరించారు. ప్రతి ఓటర్ని గెలుస్తున్నారు. నవీన్ యాదవ్నికి ఎందుకు ఓటేయాలి, గెలిపియాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన పనులను మొత్తం కూడా ప్రజలకు వివరిస్తుండ్రు. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రచారంలో విరివిరిగా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ముందు నుంచే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా ఒక రౌండ్ మొత్తం కూడా డోర్ టు డోర్ ప్రచారం జరిగింది. అందరూ కలిసిండ్రు. ఇంకా ఈ 10 రోజుల కాలంలో ఇంకా బాగా పనిచేసి జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించడం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తారు. అన్న అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటుంటే సో 2 yearsలో కాంగ్రెస్ వచ్చి ఏం పరిపాలించింది, ఏం చేసింది? లాస్ట్ టైం వచ్చేసి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేయలేదు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటుంది. దానికి ఏమంటారు? కాదు, ఇప్పుడు ఏం చేయలేదని ఎట్లా కుర్తా చెప్పండి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిండ్రు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు. రైతు రుణమాఫీ, రైతుకు 6,000 రూపాయల భరోసా, రైతు భరోసా పైసలు వేసిండ్రు. ఇక ఒకే ఒక్కటి మిగిలిందని చెప్తా ఉంటాం. అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. 4,500 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సి ఉండే, అది ఒక్కటి కూడా ఆగింది. అది కూడా ఈ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అది కూడా ఇస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అదే 4,500 రూపాయలు ఉమెన్స్ కి ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. అది ఇస్తారు. అది కూడా ఫైనల్ అయిపోతుంది. వచ్చే బడ్జెట్ ఇయర్ లో దాన్ని కూడా కేటాయించే అవకాశం ఉన్నది. అందుకోసమనే రానున్న రోజులలో అవన్నీ వస్తాయి కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జూబ్లీహిల్స్ లో మొన్నటి వరకు ప్రతిపక్ష అభ్యర్థి ఉండే, దానివల్ల ఇక్కడ అభివృద్ధి ఏం నోచుకోలేదు. ఆయన ఏం చేయలేదు ఇక్కడ. అందుకోసమనే మరి ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ప్రజలందరూ ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి, ఎందుకంటే మీకు మంత్రి పదవి ఇవాళ వచ్చింది మళ్ళీ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజరుద్దీన్కి. అదేవిధంగా అజరుద్దీన్ గారి నుంచి డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి పోతే పని కాబట్టి మధ్యవర్తిగా మీకు ఎమ్మెల్యే ఉండాలి. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేని నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మీకు మంచి అవకాశం వస్తుంది. యువకుడు, చదువుకున్నవాడు, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, తెలంగాణ బిడ్డ కాబట్టి అతనికి అవకాశం ఇచ్చి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మహిళలకు 2,500 ఇస్తాను, 4,500 ఇస్తాను. 4,500. అలాగే ఇంకోటి పెళ్లి అప్పుడు బంగారం అది ఇంకా ఏవి కూడా చేయలేదు. అది పెళ్లి 4,500. తర్వాత మన పెళ్ళైన వాళ్ళకు పుస్తెలతాడు కింద తులంన్నర బంగారం, ఇదంతా కూడా అభయస్థం పథకం కింద వస్తాయి. అవన్నీ కూడా రెండింటిని అమలు చేస్తారు. అంటే ప్రచారం పోయినప్పుడు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు అవన్నీ, కానీ అవి ఇవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా ఇస్తారు. 1 by 1 అన్ని చేసుకుంటూ వస్తారు. ఇంకా సమయం 3 ఏళ్ల కాలం ఉంది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో 1-2 పథకాలు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెడతారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనుకునే విషయం ఏంటంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక రౌడీ, సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రౌడీ, సో ఆయనకు టికెట్ ఇచ్చారు. సో రీసెంట్గా కూడా మాట్లాడారు, చిన్న బయటలాగా ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే మా కాన్వెంట్ మీరు ఏదో చేస్తానరా, అది మాట్లాడే కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడారు. అట్లా చేస్తే మా వాళ్ళు కూడా రిటర్న్ అవుతారు అని చెప్పేసి మాట్లాడడం వల్ల దాన్ని కొంచెం వేరేలాగా తీసుకుని చేశారని చెప్పేసి కూడా అంటారు. అంటే నిజంగానే వార్నింగ్ ఇచ్చారా, లేకపోతే అట్లా అనడానికి అలా మాట్లాడారు? అట్లా అతని మీద మాట్లాడినందుకు అతను మాట్లాడిన తప్ప నవీన్ యాదవ్కు ఆ యొక్క రౌడీ ముద్ర లేదు. అదే మేము ప్రజలందరిని అడిగినప్పుడు నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి, అతను అందరినీ రిసీవ్ చేసుకుంటాడు. ఈ మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వాళ్ళు ఏదో ఒక హెల్ప్ చేసిండ్రు, వారి కానీ వాళ్ళ తండ్రి కానీ. కానీ పక్కన వాళ్ళు కొంతమంది రౌడీలు ఉన్నారంటారు, కానీ వాళ్ళ రౌడీలు ఎవరు లేరు. అందరూ కూడా బండెవరు అయిపోయారు. నవీన్ యాదవ్ చదువుకున్నవాడు, యువకుడు, రౌడీజంకి చాలా దూరంగా ఉన్న వ్యక్తి. కాబట్టి అతన్ని మీరు అట్లా చూడకుండా యువకుడుగా, చదువుకున్నవాడిగా, తెలంగాణ బిడ్డగా, భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా చూడాల్సిందిగా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అయితే మైనారిటీ ఓట్లను ఆకర్షించడం కోసం మీరు ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. అది ముందు నుంచి అజరుద్దీన్కి మంత్రి పదవి వస్తుందని అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా మన ఎన్నికలప్పుడు కూడా అజరుద్దీన్కి
మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించింది. ఇప్పుడు ఇక్కడ గెలవడం కోసం ఎన్నో అవకాశాలని వాడుకుంటాం కదా. మంత్రి పదవి ఇచ్చిన దాంతో ముస్లిం వాళ్ళని ఓట్లను కూడా రాబట్టుకోవడం కోసం కృషి చేస్తున్నారు. తప్పే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి ఆయనకి భయపడ్డం కాదు, గెలవడానికి మాకున్న వనరులను మొత్తం కూడా అవకాశాలను మొత్తం కూడా ఉపయోగించుకుంటాం. ఇక్కడ మాత్రమే మన ఎన్నికల నిబంధన ఉన్నది, అక్కడ బయట లేదు. కాబట్టి ప్రభుత్వము గవర్నమెంట్ చేస్తాడు. మరి గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయించుండుగా. కాబట్టి ఆ ప్రమాణ స్వీకారానికి కేవలం అతను ముస్లిం అని ఆ ఓట్లని కాంగ్రెస్కి వస్తాయన్న భయంతో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రచారం చేసింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయి, ఎట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తాయి వాళ్ళు ఆపాలని చూస్తారు, మేము కావాలని చేస్తాం. అయితే రీసెంట్ గా సీఎం గారు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టారు ఫిలిం గురించి. సో అయితే మన ఎన్నికల సంఘాన్ని ఉల్లంఘించి మన అది హామీలు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏమంటారు? ఎన్నికల సంఘం హామీలు ఇస్తే ఎన్నికల సంఘం ఆపితే ఆ ఎన్నికల సంఘం చూసుకుంటది. అది ఎన్నికల సంఘం చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తికి అవన్నీ తెలుసు. ఎన్నికల సంఘంకి కంప్లైంట్ ఇస్తే ఎన్నికల సంఘం దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటది తప్ప అది ఎన్నికలకు సంబంధించిన అది కాకుండా మామూలుగా సినీ కార్మికులకు సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడి ఉండొచ్చు తప్ప అదేం కాదు. ఒకవేళ తప్పైతే ఎన్నికల సంఘం చర్య తీసుకుంటారు. అయితే రీసెంట్ మన 3 days బ్యాక్ ఒక వీడియో చూసాం. ఎన్నికల సంఘం వాళ్ళ దగ్గర కిందేసి అంటే నవీన్ అన్న వాళ్ళ బ్రదర్ వెళ్ళి గొడవ చేసేవారు అని చెప్పేసి ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. ఎన్నికల సంఘం వద్ద వెళ్ళేసి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఇక్కడంతా స్థానికంగా తిరిగిన వాళ్ళు కాబట్టి పాత విషయాలు ఉంటే మాట్లాడుకుంటారు తప్ప వెంకట్ కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు. మరి ప్రశాంతంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు. వాళ్ళ పాత వీడియోలు వైరల్ చేసి వాళ్ళకి ఆ ముద్రేసి వాళ్ళని ఎన్నికల ఓట్లకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలు చేసిన కుట్ర తప్ప అటువంటిది ఏం కాదు. అయితే ఇప్పుడు మీరు కొంచెం పర్సనల్ గా కొంచెం మాట్లాడుతున్నారు. అయితే మీరు లాస్ట్ టైం వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 times ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. సో దీంట్లోకి ఎందుకు వచ్చారు? అంటే ఇది అధికారంలోకి వచ్చిందని వచ్చారా, అసలు ఎందుకు? ఇది 2022 నుంచే నేను టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నా. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికి ఎన్నికలు కాలేదు. ఇంకా నేను ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో వచ్చిన. నా ప్లేస్ లో ఉన్నటువంటి నేను ఓడిపోతే నా ప్లేస్ లో గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కాబట్టి నాకు గత్యంతరం లేదు. ఇక వేరే మార్గాలు ఉద్యమకారుడైన నన్ను మోసం చేసింది కాబట్టి నేను పార్టీ మారి కాంగ్రెస్ లో రావాల్సిన సందర్భం వచ్చింది. అందుకోసమనే నేను నిర్ణయించుకొని ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పేసి కూడా ఇవ్వకుండా సరే ఎందుకున్నారంటే మళ్ళీ ఇంకా ఆశిస్తున్నారా ఎట్లా? అంటే లేదు, ఇప్పుడే మొన్ననే వచ్చినాం కదా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఇంకా చైర్మన్లు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఏదో ఒక అవకాశం వస్తుందని అనుకుంటాను. సో అలాగే చూసుకుంటే మీరు రీసెంట్గా గో బ్యాక్ నార్వడి అనే దాన్ని కూడా ఉద్యమం చేశారు. అవును. సో అది ఎక్కడి వరకు వచ్చింది అసలు? అంటే ప్రస్తుతం ఏంటంటే నిర్మాణ దశలో ఉన్నది. ఒక సంచలనం జరిగింది మార్వాడి గో బ్యాక్ మీద. ఆ తర్వాత నిర్మాణం మీద దృష్టి పెట్టినాము. కమిటీలు వేసుకొని జిల్లా స్థాయిలో సదస్సులు పెట్టుకొని ఇంకా బలంగా మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తీసుకుపోతాం. అయితే గో బ్యాక్ మార్వాడి అనే దాని మీద ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది, వ్యతిరేకంగా మీరు మాట్లాడదు అంటే మరి ఏమన్నారు? మీకు పార్టీ నుంచి ఏమన్నా? లేదు, మామూలుగా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయలేదు. మేము ప్రజాసంబద్ధంగానే ఉద్యమం చేస్తున్నాం. మేము మరి మార్వాడిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్ప ఇటువంటి సంఘటనలు సంఘర్షణలు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని జైల్లో పెట్టలేదు. మామూలుగా వాళ్ళని గృహ నిర్బంధంలో పెట్టిరు తప్ప అంతకుమించి అరెస్టులు ఏం కావాలి. అరెస్ట్ చేసిన సాయంత్రం కూడా వాళ్ళందరూ కూడా వదిలిపెట్టడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.